Yeah. So, very good morning to all the Miracle Morning leaders, and I hope all are doing well. I hope all you enjoyed the weekend. And yeah, so let me share my screen today. Yeah, is it visible and కనిపిస్తుందా మూర్తి గారు? Is it visible? సెట్ గారు కనిపిస్తుందా అండి? కనిపిస్తుందండి. కనపడుతుందండి, బాగుంది, మాట కూడా బాగుందండి. ఓకే సార్, క్లియర్ గా ఉంది. సో మనం చూసుకుంటే 4 స్కిల్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం అండి. సేఫ్టీ మెయింటైన్ చేయాల్సి అనుకున్నప్పుడు సో ఒకసారి మనం ఏంటో చూస్తే కాన్ఫిడెన్స్ గురించి మాట్లాడుకున్నాం, హ్యూమిలిటీ గురించి మాట్లాడుకున్నాం, స్కిల్ గురించి మాట్లాడుకున్నాం. వీటి మూడింటిని యూస్ చేస్తూ మనం సేఫ్టీని ఎలా మెయింటైన్ చేయాలన్న దాని గురించి మనం లాస్ట్ సెషన్ లో డిస్కస్ చేసుకున్నాం. సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు గుడ్ నైట్ అండ్ గుడ్ బై. సో గుడ్ నైట్ అండ్ గుడ్ బై అనేది ఆథర్ గారు ఏం చెప్తున్నారు మనకి ఇక్కడ అంటే, టు సీ హౌ టు డిస్కస్ సెన్సిటివ్ ఇష్యూస్ లెట్స్ లుక్ అట్ అన్ ఎనార్మస్లీ డిఫికల్ట్ ప్రాబ్లం. అంటే మనం ఒక సెన్సిటివ్ ఇష్యూని డీల్ చేయాల్సి వచ్చినప్పుడు, ఒక డిఫికల్ట్ ప్రాబ్లమ్ ని డీల్ చేయాల్సి వచ్చినప్పుడు ఎలా మనం ఎంత సెన్సిటివ్ గా దాని వైపు ఏ కోణంలో మనం చూడాల్సి ఉంది అనే దాని గురించి మాట్లాడుతూ, Bob has just walked in the door and his wife Carol looks upset. He can tell her swollen eyes that she's been crying. అంటే బాబ్ అట్టా డోర్ తీసుకుని ఇంట్లోకి వెళ్తుంటే వాళ్ళ వైఫ్ ఆ పక్కన కూర్చుని చాలా అప్సెట్ గా మూడ్ లో కనిపిస్తుంది. సో he can tell from her swollen eyes that she has been crying. అంటే ఆమె కళ్ళు చూస్తే చెప్పచ్చు ఆమె ఏడుస్తుందని. Only when he walks in the door, Carol doesn't turn to him for comfort. So only when he walks in the door, Carole doesn't turn to him for comfort. Instead, she looks at him with an expression that says, "How could you?" Bob doesn't know it yet, but Carole thinks he is having an affair. He's not. So అంటే దాని అర్థం ఏంటంటే, ఆమె డోర్ లోంచి అతను అలా డోర్ లోంచి వెళ్ళినప్పుడు కెరోలీ డజంట్ టర్న్ టు హిమ్ ఫర్ కంఫర్ట్. అంటే ఆమె వైపు తన వైపు కూడా తిరిగి చూడలేదు. ఇన్స్టెడ్ షీ లుక్స్ అట్ హిమ్ విత్ అన్ ఎక్స్ప్రెషన్. ఆమె ఒక ఎక్స్ప్రెషన్ తో చూసింది, ఏమని, నువ్వు నాకు ఇది ఎలా చేయగలవు, నువ్వు నాకు ఇది ఎలా చేయగలవు బాబ్. బాబ్ డజంట్ నో ఇట్ యట్. కానీ బాబ్ కి ఆవిడ ఏమనుకుంటుంది అన్న విషయం తెలియదు. బట్ కెరోలీ థింక్స్ హీఈస్ హ్యావింగ్ అన్ అఫైర్. ఇంకొక అమ్మాయితో ఏదో అఫైర్ ఉందని ఆమె అనుమానిస్తుంది. కానీ హీఈస్ నాట్, అతనికి లేదు, అటువంటిది ఏమీ లేదు. హౌ డిడ్ కెరోలీ కమ్ టు దిస్ డేంజరస్ అండ్ రాంగ్ కన్క్లూజన్? అసలు ఆమె ఎలా వచ్చింది ఈ బాబ్ కి ఇంకొక అఫైర్ ఉందని ఎలా అనుకుంటే అసలు ఎలా కన్క్లూజన్ కి వచ్చింది? ఎర్లియర్ దట్ డే షీ హ్యాడ్ బీన్ గోయింగ్ ఓవర్ ద క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ when she noticed his charge from the Goodnight Motel, a cheap place located not more than a mile from their home. Why would he stay in a motel so close to home? So ఒకసారి ఇక్కడ చూడండి, ముందు రోజు నైట్ అంటే ఆమె క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ చూస్తుంది. ఎవరిదే? వాళ్ళ హస్బెండ్ ది. చూస్తున్నప్పుడు దాంట్లో ఆమె గమనించింది ఏంటంటే, ఒక చీప్ హోటల్, అది కూడా వాళ్ళ ఇంటికి దగ్గరగా ఉన్నటువంటి హోటల్లో ఆయన క్రెడిట్ కార్డ్ లోంచి ఛార్జ్ చేసింది డబ్బులు. సో ఈమె అనుమానం ఏంటంటే, ఇంత దగ్గరగా ఉంటున్నటువంటి హౌస్ దగ్గర నుంచి ఉన్నటువంటి ఇటువంటి హోటల్లో అతను ఎందుకు స్టే చేయాల్సి వచ్చింది అని ఆమె అనుమానించడం స్టార్ట్ చేసింది అనమాట. షీ వండర్స్, ఆమె ఆశ్చర్యపోయింది. అండ్ వై డిడ్ంట్ ఐ నో అబౌట్ ఇట్? అండ్ నాకు ఎందుకు తెలియలేదు దీని గురించి. దెన్ ఇట్ హిట్స్ హెర్. ఆమెను బాగా నొచ్చుకుంది. దెన్ దట్ అన్ఫెయిత్ఫుల్ జర్క్, అంటే అవిశ్వాసమైనటువంటి అతను చేసినటువంటి ఆ పని అని చెప్పి అతని మీద అనుమానం పెట్టేసుకుంది. నౌ వాట్స్ ద వర్స్ట్ వే కెరోలీ మైట్ హ్యాండిల్ దిస్? అంటే ఎంత వర్స్ట్ వేలో కెరోలీ హ్యాండిల్ చేయగలదు? వన్ దట్ డజంట్ ఇన్వాల్వ్ ప్యాకింగ్ అప్ అండ్ మూవింగ్ బ్యాక్ టు విస్కాన్సిన్. అంటే ఆమె అక్కడి నుంచి ఇంట్లో విడిచిపెట్టి వెళ్ళిపోవడం, రైట్? సో వాట్స్ ద వర్స్ట్ వే ఆఫ్ టాకింగ్ అబౌట్ ద ప్రాబ్లమ్? అంటే వర్స్ట్ వే ఆవిడ చేయగలిగింది ఏంటంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవడం. రెండోది వర్స్ట్ వే ఎంత వర్స్ట్ గా మాట్లాడటం అంటే, మోస్ట్ పీపుల్ అగ్రీ దట్ జంపింగ్ ఇన్ విత్ అన్ అగ్లీ accusation followed by a threat is a good candidate for that distinction. ఏమంటున్నారండి? మోస్ట్ పీపుల్ అగ్రీ దట్
jumping in with an ugly accusation followed by threat is a good candidate for that distinction. It's also what most people do, and Carol is no exception. సో ఈ సిచ్యువేషన్ లో ఎవరైనా అలాగే అనుకుంటారు డెఫినెట్ గా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఆ పరిస్థితుల్లో ఎవరున్నా సమ్ ఏ ఉన్నా బి ఉన్నా సి ఉన్నా వాళ్ళ వైఫ్ ఖచ్చితంగా అలాగే ఇంటికి దగ్గరలో నువ్వు అలా ఎందుకు తీసావు, లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చారా లేకపోతే ఏంటి అని జస్ట్ నార్మల్ గా అడుగుతారు. సో కెరోలీ దాంట్లో ఎక్సెప్షన్ ఏమీ కాదు అని చెప్తున్నారు మనకు ఆథర్ గారు ఇక్కడ. సో ఐ కెన్ బిలీవ్ యు ఆర్ డూయింగ్ దిస్ టు మీ, షీ సేస్ ఇన్ ఎ పెయిన్ఫుల్ టోన్. నువ్వు నాకు అసలు ఇది ఎలా చేయగలవు, నాకు నువ్వు ఇంతలా నువ్వు నన్ను ఎలా మోసం చేయాలని అనిపించింది నీకు అని చాలా పెయిన్ఫుల్ వాయిస్ తో ఆవిడ అడుగుతుంది. అతను డూయింగ్ వాట్, ఏంటది? బాబ్ ఆస్క్స్, అసలు ఏం చేశాను నేను, ఎందుకు నువ్వు ఎలా మాట్లాడతావు? నాట్ నోయింగ్ వాట్ షీఈస్ టాకింగ్ అబౌట్ బట్ ఫిగరింగ్ దట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్ కాంట్ బి గుడ్. అమ్మా తల్లి నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు అని, నువ్వేం మాట్లాడుతావు నాకేం అర్థం అవ్వట్లేదు, కానీ మనం మాట్లాడుకునే పద్ధతి అయితే ఇది కరెక్ట్ కాదు, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు తెలియదు, కానీ అయినా మాట్లాడే విధానం అయితే ఇది కాదు, ఏదైనా జరుగుండొచ్చు కానీ అసలు నువ్వు మాట్లాడే విధానం ఇది కరెక్ట్ కాదని బాబ్ అంటున్నాడు అనమాట. యు నో వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, నేనేం మాట్లాడుతున్నానో నీకు తెలుసు. షీ సేస్ కంటిన్యూ టు కీప్ బాబ్ ఆన్ ఎడ్జ్. అంటే చూడండి, నువ్వు నేనేం మాట్లాడుతున్నా నీకు తెలుసు కానీ తెలియనట్టు నటిస్తున్నావు అని చెప్పేసి ఒక ఎడ్జ్ లో పెట్టి బాబ్ ని మాట్లాడుతానంట. డూ ఐ నీడ్ టు అపాలజైజ్ ఫర్ మిస్సింగ్ హర్ బర్త్డే? సో బాబ్ వండర్స్ టు హిమ్సెల్ఫ్. అనుకుంటారు కదా ఏదైనా మర్చిపోతేనే ఇలా మాట్లాడుతున్నారని. నీ పుట్టినరోజు నేను విష్ చేయడం మర్చిపోయానా, సారీ చెప్పమంటావా అని అడుగుతున్నాను. నో, ఇట్స్ నాట్ ఈవెన్ సమ్మర్ అండ్ హర్ బర్త్డే ఈజ్ ఆన్ ఇట్స్ వెల్టరింగ్ ఆన్ హర్ బర్త్డే. సో ఏంటండి, ఆమె బర్త్డే సమ్మర్ లో కానీ చెమటలేం పట్టట్లేదు. సో కాబట్టి కాదు. ఐఎమ్ సారీ, ఐ డోంట్ నో వాట్ యూర్ టాకింగ్ అబౌట్. నిజంగా నన్ను క్షమించు, నువ్వేం మాట్లాడుతున్నావో నాకేమీ అర్థం కావట్లేదు అనేసరికి ఆమె మాట్లాడుతుందన్నమాట. యు ఆర్ హ్యావింగ్ అన్ అఫైర్ అండ్ హ్యావ్ ఎ ప్రూఫ్ రైట్ హియర్. నీకు ఎఫ్ఐఆర్ ఉంది, నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది. కెరోలీ ఎక్స్ప్లెయిన్స్ హోల్డింగ్ అప్ ఏ పీస్ ఆఫ్ క్రంపుల్డ్ పేపర్. ఒక నలిపేసినటువంటి ఒక పేపర్ చేతిలో పట్టుకుని ఇదిగో ప్రూఫ్ ఇదిగో అని చెప్తుంది అనమాట. సో వాట్స్ ఆన్ దట్ పేపర్ సేస్ ఐఎమ్ హ్యావింగ్ అన్ అఫైర్. ఏంటి పేపర్ లో నాకు ఎఫ్ఐఆర్ ఉందని ఉందా, ఏది చూపించు అదనమాట. హీ ఆస్క్స్ completely befuddled because he's not having an affair. అంటే అతనికి తెలుసు కదా ఏంటి పేపర్ లో ఉందా, అయితే లైవ్ చూపించాను. ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా? బికాస్ హీఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ అఫైర్ అండ్ ద పేపర్ కంటైన్స్ నాట్ ఎ సింగిల్ కాంప్రమైజింగ్ ఫోటో. ఏమంటే ఇప్పుడు ఎవరైనా అఫైర్ ఉంది అని అన్నారు అనుకోండి, ఎవరైనా ఫోన్ తో ఫోటో తీసి వాళ్ళ ఆవిడకి ఇచ్చారనుకోండి, దాన్ని తీసుకొచ్చి ఫోటో ఏంటిది అని అడగొచ్చు కదా. రెండు విషయాలు ఏంటి అంటే, ఫస్ట్ అతనికి అఫైర్ లేదన్న విషయం అతనికి తెలుసు, రెండోది ఆ పేపర్ లో ఏమైనా ఫోటో ఉందా, నేను వేరే అమ్మాయితో ఏమైనా ఉన్న ఫోటో ఏమైనా ఉందా చూపించు అని అడిగాడు. సో ఇట్స్ ఎ మోటల్ బిల్. ఏముందండి అతను ఆ మోటల్ బిల్ యూ టేక్ సమ్ ఉమెన్ టు ఏ మోటల్. సో అంటే బిల్లులో మోటల్ దానికి ఛార్జ్ చేసినట్టుగా ఉంటే వేరే అమ్మాయిని తీసుకుని నువ్వు వెళ్ళిపోయావు. You take some woman to the motel and you put it on the credit card. నువ్వు క్రెడిట్ కార్డ్ తో బిల్లు కట్టావు. I can't believe you are doing this to me. నువ్వు ఇలా చేస్తావని నేను అసలు ఊహించలేదు. Now, if Carol were certain that Bob was having an affair, perhaps this kind of talk would be warranted. It may not be the best way to work through the issue, but Bob would at least understand why Carol made the accusation and హరల్డ్ థ్రెట్స్. సో ఒకవేళ అయితే అయ్యి ఉండొచ్చు, కానీ అసలు ఇలా నువ్వు అసలు నీకు ప్రూఫ్ ఉందా లేదా, నీకు ఎవరైనా పంపించారా? ఒక ఫోటో లేదు, ఏమీ లేదు, లేదా ముందు నుంచే నేను ఇంట్లో ఏ ఫోన్ లో నేను మాట్లాడట్లేదు, అసలు నువ్వు నన్ను ఎలా అనుమానించగలుగుతావు? అసలు ఈ విధానం ఏమైనా కరెక్టా? నీకు అసలు ఆ స్టేట్మెంట్ చూసి నాకు ఎఫ్ఐఆర్ ఉంది అని నువ్వు నన్ను అనుమానిస్తావా అని చెప్పి బాధపడుతున్నారు బాబ్. బట్ ఇన్ ట్రూత్ షీ ఓన్లీ హ్యాస్ అ పీస్ ఆఫ్ పేపర్. కానీ వాస్తవానికి ఆవిడ చేతిలో ఉన్నది ఏంటి? ఒక్క పీస్ ఆఫ్ పేపర్ లో ఉన్న క్రెడిట్ కార్డ్ లో ఛార్జ్ చేయబడినటువంటి హోటల్ బిల్ మాత్రమే ఉంది, ఇంకేమీ లేదు. ఆ హోటల్లో ఉన్న బిల్లు ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చారా, లేదా వాళ్ళ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ తీసుకున్నారా, లేకపోతే ఏంటి అనేది ఏ మాత్రం లేదు అసలు ఆమె దగ్గర. సో విత్ సమ్ నెంబర్స్ ఆన్ ఇట్, అంతే. ఏముంది? ఒక పీస్ ఆఫ్ పేపర్ లో ఎంత ఛార్జ్ చేశారు ఈ హోటల్ వాళ్ళని నెంబర్ తప్ప ఇంకేమీ లేదు. సో దిస్ టాంజిబుల్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్ హ్యాస్ మేడ్ హర్ సస్పీషియస్. సో ఒక జస్ట్ పేపర్ లో ఉన్నటువంటి బిల్లుని చూసి తనతో పాటు 24 గంటల భర్తని అనుమానించడం స్టార్ట్ చేసింది. సో హౌ షుడ్ షీ టాక్ అబౌట్ దిస్ నాస్టీ హంచ్ ఇన్ ఎ వే దట్ లీడ్స్ టు డైరెక్ట్? అసలు ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా
మాట్లాడుంటే బాగుండేది అనేది మనకి ఆథర్ గారు ఇక్కడ మాట్లాడుతున్నారు, చూద్దామండి. సో స్టేట్ మై పాత్ ఏమంటున్నారండి? స్టేట్ మై పాత్. ఇఫ్ కెరోలీస్ గోల్ ఈస్ టు హ్యావ్ ఎ హెల్దీ కాన్వర్జేషన్స్ బట్ ఎ టఫ్ టాపిక్, if Carol's goal is to have a healthy conversations about tough topic, example, I think you are having an affair. So నిజంగా కనుక కెరోలీ కనుక ఒక మంచి కాన్వర్సేషన్ చేయాలనుకుంటే టఫ్ టాపిక్ గురించి, అంటే ఈ అఫైర్ గురించి అని అనుకుందాం, హెర్ ఓన్లీ హోప్ ఈస్ టు స్టే ఇన్ డైలాగ్. ఆమె ఫస్ట్ మాట్లాడాలి కదా. సో that holds true for anybody with any crucial conversations. That is, it feels like you micromanage me. I fear you using drugs. That means that despite your worst suspicions, you should violate respect. In similar vein, you shouldn't kill safety with threats and accusations. So చూడండి అసలు ఏమంటున్నారంటే her only hope is to stay in dialogue. అంటే హోప్ ఏముంటుంది ఇంత అలా ఉన్నప్పుడు డైలాగ్ లో మాట్లాడుతూ ఉండటం. That holds true for anybody with any crucial conversations. That is, it feels like you micromanage me if you are using drugs. I fear you are using drugs. అంటే ఇంకొక రకంగా కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ అఫైర్ కాకుండా ఇంటికి దగ్గరలో ఇంత అలా తీసుకుని నువ్వు ఉంటే గనక నాకు తెలియకుండా నువ్వు డ్రగ్స్ తీసుకుంటున్నావేమో కదా, నాకు తెలియకుండా నువ్వు డ్రగ్స్ తీసుకుంటున్నావు. దట్ మీన్స్ దట్ డిస్పైట్ యువర్ వర్స్ట్ సస్పిషన్స్ యూ షుడెంట్ వైలేట్ రెస్పెక్ట్. ఖచ్చితంగా ఇన్ సిమిలర్ వే యూ షుడెంట్ కిల్ సేఫ్టీ విత్ థ్రెట్స్ అండ్ యాక్యుజేషన్. సో మాట్లాడుతున్నప్పుడు ఒకటి మర్యాదను ధిక్కరించకూడదు, రైట్? అట్లానే సిమిలర్ వేలో సేఫ్టీని చంపేయకూడదు. సో వాట్ షుడ్ యూ డూ? ఈ రెండు చంపకుండా నువ్వు ఎలా అడగగలవు? స్టార్ట్ విత్ హార్ట్. ఏమంటున్నారంటే గుండెలతో మాట్లాడండి అంటున్నారు, మీ మనసుతో మాట్లాడండి. థింక్ అబౌట్ వాట్ యు రియల్లీ వాట్ అండ్ హౌ డైలాగ్ కెన్ హెల్ప్ యూ గెట్ ఇట్. సో ఒక్కసారి మీరు ఏంటంటే మీరు ఎలా మాట్లాడితే అది మీకు ఎలా హెల్ప్ చేస్తుంది. ఓకే, అండ్ మాస్టర్ యువర్ స్టోరీ. మీరు మీ స్టోరీని మాస్టర్ చేయండి. రియలైజ్ దట్ యూ మే బి జంపింగ్ టు ఏ హ్యాస్టీ విక్టిమ్, విలన్ ఆర్ హెల్ప్లెస్ స్టోరీ. సో మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే హ్యాస్టీ విక్టిమ్ కిందనో విలన్ కిందనో లేదా హెల్ప్లెస్ స్టోరీ కిందనో చెప్పొద్దు. ద బెస్ట్ వే టు ఫైండ్ అవుట్ ద ట్రూ స్టోరీ ఈస్ నాట్ టు యాక్ట్ అవుట్ ద వర్స్ట్ స్టోరీ యూ కెన్ జనరేట్. అంటే మనం చెప్పేటటువంటి విధానం కూడా ఎంత వర్స్ట్ గా సినారియో అవుతుందో అన్నది పక్కన పెట్టాలి ఒకసారి మనం. దట్ విల్ లీడ్ టు సెల్ఫ్ డిస్ట్రక్టివ్ సైలెన్స్ అండ్ వైలెన్స్ గేమ్స్. చాలా మంది రకరకాల స్టోరీస్ వెళ్తారు. దట్ క్యాన్ లీడ్స్ టు సైలెన్స్ అండ్ వైలెన్స్ గేమ్స్. థింక్ అబౌట్ other possible explanations long enough to temper your emotions so you can get to dialogue. సో ఏమంటారు? థింక్ అబౌట్ అదర్ పాసిబుల్ ఎక్స్ప్లెనేషన్. ఇంకా మనం పాసిబుల్ ఏం చేయగలుగుతాము, ఎలా మాట్లాడితే అవతల వ్యక్తి మనకి నిజం చెప్తాడు, దాని తర్వాత మనకు ఉన్నటువంటి ఈ రిలేషన్షిప్ ముందుకు కొనసాగుతుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదా. సో దానికి ఏం చేయాలి? ఫస్ట్ తెగతెంపులు చేసుకోకూడదు కదా. మనం తెగతెంపులు చేసుకోకుండా డైలాగ్ ముందుకు కొనసాగే విధంగా ఉండాలి. నువ్వేం చేసుకుంటావు చేసుకో, వెళ్ళు, ఇలా మాట్లాడుతున్నావు అని మాట తెగిపోకూడదు అక్కడ. సో బిసైడ్స్ ఇఫ్ ఇట్ టర్న్స్ అవుట్ యు ఆర్ రైట్ అబౌట్ యువర్ ఇనిషియల్ ఇంప్రెషన్, దేర్ విల్ బి ఎ ప్లెంటీ ఆఫ్ టైమ్ ఫర్ కాన్ఫ్రంటేషన్స్ లేటర్ ఆన్. సో ఇది అంతా చేస్తే కనుక పక్కన ఇట్ టర్న్స్ ఆన్ యువర్ రైట్ అబౌట్ యువర్ ఇనిషియల్ ఇంప్రెషన్. సో ఫస్ట్ ఇంప్రెషన్ అనేది మనకు బెస్ట్ ఇంప్రెషన్ చెప్తావు. సో దేర్ విల్ బి ఎ ప్లెంటీ ఆఫ్ టైమ్ ఫర్ కన్ఫ్రంటేషన్స్ లేటర్ ఆన్. అంటే నువ్వు కన్ఫర్మ్ చేసుకోవడానికి లాస్ట్ లో నీకు చాలా అవకాశాలు వస్తాయి. ఫస్ట్ నువ్వు కన్ఫర్మ్ చేసేసుకుంటే ఎటువంటిది లేకుండా అది నీ జీవితంలో క్రూషియల్, ఇంకా ముందుకు ఒక రిలేషన్షిప్ కొనసాగదు. కాబట్టి నువ్వు ముందు చాలా కన్ఫర్మ్ చేసుకోవచ్చు, దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు కదా. సో కాబట్టి నువ్వు ఫస్ట్ మాట్లాడు, దాని తర్వాత నువ్వు కన్ఫర్మ్ చేసుకోవడానికి చాలా టైం ఉంటది అని చెప్పారనమాట. సో వన్స్ యూ హ్యావ్ వర్క్డ్ ఆన్ యువర్ సెల్ఫ్, ఫస్ట్ ఏమంటున్నారు, నువ్వు ఏదైనా మాట్లాడే ముందు నీ మీద నువ్వు వర్క్ చేసుకో టు క్రియేట్ ద రైట్ కండిషన్స్ ఫర్ డైలాగ్. ఒక మంచి సందర్భాన్ని, ఒక మంచి డైలాగ్ మనం ఉపయోగించడానికి క్రియేట్ చేసుకో అని చెప్తున్నారు. సో you can then draw upon 5 distinct skills that can help you talk about even the most sensitive topics. సో మనకి ఒక 5 స్కిల్స్ గురించి ఒక సెన్సిటివ్ టాపిక్ అయినా సరే మనం డిస్కస్ చేసే విధంగా 5 స్కిల్స్ గురించి
మనం తీసుకోవచ్చు. దీస్ 5 tools can be easily remembered with an acronym state. సో మనకు ఒక అద్భుతమైనటువంటి పదాన్ని ఇచ్చారండి, acronym state అని. అంటే ఈ చిన్న పదంతో మనం గుర్తు పెట్టుకోవచ్చు ఏంటది, ఈ స్కిల్ ని. అంటే ఒక సెన్సిటివ్ ఇష్యూ మనం డీల్ చేస్తున్నప్పుడు మనం ఏ విధంగా మనం దాన్ని డీల్ చేయాలి. సో ఫస్ట్ థింగ్ షేర్ యువర్ ఫ్యాక్ట్స్, STATE. దాంట్లో ఫస్ట్ థింగ్ షేర్ యువర్ ఫ్యాక్ట్స్. రెండోది ఏంటి, టెల్ యువర్ స్టోరీ. రెండోది ఏంటంటే టెల్ యువర్ స్టోరీ. మూడోది ఆస్క్ ఫర్ అదర్స్ పాత్. అంటే ఫస్ట్ థింగ్ మీరు నిజాలను వెల్లడించండి, దాని తర్వాత మీ కథని వర్ణించండి, దాని తర్వాత వేరే వాళ్ళ యొక్క దారులను అడగండి, దాని తర్వాత టాక్ టెంటేవ్లీ, మంచిగా మాట్లాడండి, ఎంకరేజ్ టెస్టింగ్. దీస్ ఫస్ట్ 3 skills డిస్క్రైబ్ వాట్ టు డూ. ఫస్ట్ 3 ఏంటంటే మనం ఏం చేయాలి అనేది చెప్తుంది. ద లాస్ట్ 2 హౌ టు డూ ఇట్. ద లాస్ట్ 2 టెల్ హౌ టు డూ ఇట్. దాన్ని ఎలా చేయాలి అని చెప్తుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటి, ద వాట్ స్కిల్స్ చూస్తే మనం చూడండి, షేర్ యువర్ ఫ్యాక్ట్స్ అంటున్నారు. ఫస్ట్ థింగ్ ఈ వాట్ స్కిల్స్ లో ఫస్ట్ థింగ్ ఏంటంటే షేర్ యువర్ ఫ్యాక్ట్. సో in the last chapter we suggested that if you retrace your path to action to the source, you eventually arrive at the facts. నిజంగా మీరు సోర్స్ కి వెళ్తే మీకు అసలు నిజాలు ఏంటో బయటపడతాయని మనం లాస్ట్ చాప్టర్ లో డిస్కస్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, కెరాలీ ఫౌండ్ ద క్రెడిట్ కార్డ్ ఇన్వాయిస్. నిజంగా ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ నిజంగా క్రెడిట్ కార్డ్ ఇన్వాయిస్ కెరాలీకి వచ్చింది అనుకున్నాం. దట్స్ అ ఫ్యాక్ట్, వాస్తవమే. షీ దెన్ టోల్డ్ ఏ స్టోరీ, బాబ్స్ హ్యావింగ్ అన్ అఫైర్. నెక్స్ట్ అంటే ఆమె వెంటనే స్టోరీ అల్లేసుకుంది, ఏమని, బాబ్ ఎవరితో అఫైర్ పెట్టుకున్నాడు. సో నెక్స్ట్ షీ ఫెల్ట్ బిట్రేడ్ అండ్ హారిఫైడ్. నెక్స్ట్ ఆమె భయపడటం మొదలు పెట్టింది. ఫైనల్లీ షీ అటాక్డ్ బాబ్. లాస్ట్ ఏం చేసిందండి, భయపెట్టింది. ఐ షుడ్ నెవర్ హ్యావ్ మ్యారీడ్ యూ. అసలు నేను పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది. ద హోల్ ఇంట్రాక్షన్ వాస్ ఫాస్ట్, ప్రెడిక్టబుల్ అండ్ వెరీ అగ్లీ. చూడండి అసలు ఇంట్రాక్షన్ చూడండి, అసలు ఏమైంది, వెంటనే డైరెక్ట్ అటాక్ అనమాట. అసలు నేను పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది, నేను జీవితంలో చేసిన పెద్ద తప్పు ఇదే అని చెప్పి అసలు ఎవరు ఊహించలేనటువంటి మాటలు చాలా వరస్ట్ గా బాబ్ తో మాట్లాడింది. సో వాట్ ఇఫ్ కెరాలీ టుక్ ఏ డిఫరెంట్ రూట్. ఒకవేళ కెరాలీ కనుక ఇలా కాకుండా డిఫరెంట్ రూట్ చూస్ చేసుకుంటే ఎలా ఉండేదో ఒకసారి చూద్దాం. వన్ దట్ స్టార్టెడ్ విత్ ఫ్యాక్ట్స్. అసలైన వాస్తవాలు మాట్లాడుకుంటూ వేరే రూట్ ఎంచుకుంటే, వాట్ ఇఫ్ షీ వర్ ఏబుల్ టు సస్పెండ్ ద అగ్లీ స్టోరీ షీ టోల్డ్ హెర్ సెల్ఫ్ అండ్ దెన్ స్టార్ట్ హెర్ కాన్వర్సేషన్ విత్ ద ఫ్యాక్ట్స్. అంటే ఆమె చెప్పినటువంటి ఆ వర్స్ట్ స్టోరీని పక్కన పెట్టి అసలు దెన్ స్టార్ట్ హెర్ కాన్వర్సేషన్స్ విత్ ఫ్యాక్ట్స్. అంటే అసలైన నిజాలతో కనుక ఆమె కాన్వర్సేషన్ స్టార్ట్ చేసి ఉంటే ఏం జరుగుండేది. వుడెంట్ దట్ బి ఏ సేఫర్ వే టు గో. నిజంగా అసలు సురక్షితమైనటువంటి దారి కాదంటారా. మేబీ షీ మ్యూసెస్ దేర్ ఇస్ ఎ గుడ్ రీజన్ బిహైండ్ ఆల్ ఆఫ్ దిస్. ఏదో దాని వెనకాల ఏదో మంచిదే ఉంటుంది అని ఆలోచించి, వై డోంట్ ఐ స్టార్ట్ విత్ ద సస్పిషియస్ బిల్ అండ్ దెన్ గో ఫ్రమ్ దేర్. నేను దీన్ని పట్టుకుని వెళ్ళి అక్కడ మామూలుగా ఇంట్లో పెట్టి చూపిస్తే సరిపోయి ఉండేది కదా. ఇఫ్ షీ స్టార్టెడ్ దేర్ షీ వుడ్ బి రైట్. నిజంగా స్టార్ట్ చేస్తే ఆమె రైటే. ద బెస్ట్ వే టు షేర్ యువర్ వ్యూ ఇస్ టు ఫాలో ద పాత్ టు యాక్షన్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్, ద సేమ్ వే యూ ట్రావెల్డ్ ఇట్. అన్ఫార్చునేట్లీ when we drunk on adrenaline, our tendency is to do precisely the opposite. సో నిజంగా ఆవిడ కనుక వెళ్ళి ఒకసారి నేను నిజంగా ఇది అంటే సోర్స్ ఆఫ్ ఆరిజిన్ అంటే ఎక్కడ స్టార్ట్ అయింది, ద బెస్ట్ వే టు షేర్ యువర్ వ్యూ. మీ మనసులో ఉన్నటువంటి వ్యూని షేర్ చేయడానికి మనం లాస్ట్ చాప్టర్ లో పాత్ టు యాక్షన్ అనే దాన్ని ఫాలో అయ్యాం. ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, రైట్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి అప్పుడే యాక్ట్ చేయమని చెప్పారు. ద సేమ్ వే యూ ట్రావెల్డ్ ఇట్. ఫిగర్ 7.1 లో మనకి ఇచ్చారు చూడండి. సీ ఆర్ హియర్, టెల్ ఏ స్టోరీ, ఫీల్ ఆర్ యాక్ట్, రైట్. ఫీల్ తర్వాత యాక్ట్. ఫస్ట్ వినమన్నారు, తర్వాత మీ స్టోరీ చెప్పమన్నారు, తర్వాత దాని గురించి లోపల ఆలోచించమన్నారు, అప్పుడు నువ్వు ఏమైనా వ్యక్తం చేయని చెప్పారు. ఓకే, కానీ దురదృష్టవశాతం ఏంటంటే మనం వెంటనే విషయం తెలిసిన తర్వాత మన మైండ్ లో అడ్రినలైన్ రష్ ఉంటది వెంటనే. సో అవర్ టెండెన్సీ ఈస్ టు డూ ప్రిసైజ్లీ ద ఆపోజిట్. దీనికి కంప్లీట్ ఆపోజిట్ చేస్తుంది. సో ఒకసారి చూడండి, మనకి ఈ యారో మార్క్ రివర్స్ లో వెళ్తా ఉంటారు అందరూ కూడా. ఫస్ట్ యాక్షన్, తర్వాత ఫీల్ అవుతారు, తర్వాత ఒక స్టోరీ వర్ణిస్తారు, తర్వాత వింటారు. అవునా కాదా, రైట్? అంతేనా? మనకు కంప్లీట్ గా దీనికి చాలా మంది ఆపోజిట్ గా కనబడుతూ ఉంటారు. మనకి యారో మార్క్ ఇచ్చింది ఈ వైపు నుంచి, ఫస్ట్ వినాలి, తర్వాత నువ్వు స్టోరీ చెప్పాలి, తర్వాత నువ్వు ఫీల్ అవ్వాలి, తర్వాత నువ్వు రెస్పాండ్ అవ్వాలి. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ రెస్పాండ్ అవుతారు, దాని తర్వాత రెస్పాండ్ అయిందని ఫీల్ అవుతారు, ఫీల్ అయిన తర్వాత స్టోరీ చెప్తారు, ఫీల్ ఎందుకు అయ్యారు అని స్టోరీ చెప్తారు, తర్వాత అప్పుడు అవతల చెప్పేది వింటారు. కానీ ఫస్ట్ ఏం చేయాలండి, ఫస్ట్ అవతల చెప్పేది వినాలి. ఎందుకంటే నువ్వు అనుకోవాల్సింది నీ దగ్గరే ఉంది కదా, స్కోప్, ఛాన్స్. నువ్వు ఎప్పుడైనా అనుకోవచ్చు, ఇప్పుడు కాకపోతే గంట తర్వాత అనుకోవచ్చు, రోజు తర్వాత అనుకోవచ్చు, 10 రోజుల తర్వాత అనుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు దాంట్లో. కానీ నువ్వు ముందు అనేసుకుంటే కనుక ఏమవుతుంది, అవతల దగ్గర నిజమైనటువంటి వాస్తవాలు ఏమున్నాయన్న విషయం మాకు అర్థం కాదు, రైట్?
సో కాబట్టి ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సిన్స్ వీఆర్ అబ్సెసింగ్ ఆన్ అవర్ ఎమోషన్స్ అండ్ స్టోరీస్, దట్స్ వాట్ వి స్టార్ట్ విత్. అఫ్ కోర్స్ దిస్ ఈస్ ద మోస్ట్ కాంట్రవర్షియల్, లీస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ అండ్ మోస్ట్ ఇన్సల్టింగ్ వే వి కుడ్ బిగిన్. ఏమంటున్నారండి? సో సిన్స్ వీఆర్ అబ్సెసింగ్ ఆన్ అవర్ ఎమోషన్స్ అండ్ స్టోరీస్, దట్స్ వాట్ వి స్టార్ట్ విత్. మనం అంతే కదా, స్టార్టింగ్ మన ఎమోషన్స్ స్టోరీస్ ని పట్టుకుని స్టార్ట్ అయిపోతాం. అఫ్ కోర్స్ దిస్ ఇస్ ద మోస్ట్ కాంట్రవర్షియల్, అంటే ఇది ఒక మోస్ట్ కాంట్రవర్షియల్ అండ్ లీస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ అండ్ మోస్ట్ ఇన్సల్టింగ్ వే వీ కుడ్ బిగిన్. అంటే ఇంత వరస్ట్ గా ఈ సిచ్యువేషన్, ఇంత సెన్సిటివ్ ఇష్యూని అసలు ఇంత వరస్ట్ గా ఇప్పటి వరకు ఎవరు డీల్ చేసి ఉంటారు. టు మేక్ మ్యాటర్స్ వర్స్, దిస్ స్ట్రాటజీస్ క్రియేట్ స్టిల్ అనదర్ సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ ప్రొఫెసీ. We are so anxious to blurt out our ugly stories that we say things in extremely ineffective ways. అంటే ఏమంటున్నారు అంటే, ఒక విషయాన్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే ఇంతకన్నా దారుణంగా ఎక్స్ప్రెస్ చేయటానికి ఇంకో వే ఉండదేమో అన్నంత విధంగా కెరోలీ ఎక్స్ప్రెస్ చేసింది కదా. దెన్ వెన్ వీ గెట్ బ్యాడ్ రిజల్ట్స్, we tell ourselves that we just can't share risky views without creating problems. సో ఒక్కసారి బ్యాడ్ రిజల్ట్స్ వచ్చేసరికి అరే మనం ఎలా మాట్లాడకుండా ఉండాల్సిందే, అసలు మనం ఎలాంటి ప్రాబ్లం వస్తుందని అనుకోలేదే, మొత్తానికి మొదటికి మోసం వచ్చిందే అని అనుకోకూడదు. సో దట్ ద నెక్స్ట్ టైం we got something sticky to say, we are even more reluctant to say it. So next time we have got something sticky to say, we are more reluctant to say it. So ఇంకా నెక్స్ట్ టైం చెప్పాల్సి వస్తే we are something sticky to say, అంటే వేరే చెప్పడానికి మేము స్టిక్ అయి ఉన్నాం. we are more reluctant to say it. We hold it inside where the story builds up steam, and when we do eventually share our horrific story, we do with a vengeance. అంటే ఆ లోపల మనం అనుకుంటున్నప్పుడు కూడా మన లోపల మరిగిపోతూ ఉంటది కదండి రక్తం, ఒక లోపల ఒక ప్రెషర్ క్రియేట్ అయిపోతుంటది మనకి. ద సైకిల్ స్టార్ట్స్ ఆల్ ఓవర్ అగైన్. సో మళ్ళీ మొత్తం సైకిల్ అంతా కూడా స్టార్ట్ అవుతుంటది. అంటే లోపల మనం ఎప్పుడైతే స్టోరీ క్రియేట్ చేసుకుంటున్నామో ఎడ్రినాలిన్ రష్ తో పాటు లోపల ఉడికిపోతూ ఉంటది కదా. సో ఫ్యాక్ట్స్ ఆర్ ద లీస్ట్ కాంట్రవర్షియల్. నిజంగా వాస్తవం అనేది తక్కువ కాంట్రవర్సీలో ఉంటది. ఫ్యాక్ట్స్ ప్రొవైడ్ ఏ సేఫ్ బిగినింగ్. ఫ్యాక్ట్స్ ప్రొవైడ్ ఏ సేఫ్ బిగినింగ్. బై దేర్ వెరీ నేచర్ ఫ్యాక్ట్స్ ఆర్ నాట్ కాంట్రవర్షియల్. ఫ్యాక్ట్స్ ప్రొవైడ్ ఏ సేఫ్ బిగినింగ్. ఫ్యాక్ట్స్ అనేవి ఒక నిజమైనటువంటి ఒక ప్రొటెక్టివ్ స్టార్ట్ అనేది ఇస్తాయి. బై దేర్ వెరీ నేచర్ ఫ్యాక్ట్స్ ఆర్ నాట్ కాంట్రవర్షియల్. నిజం చెప్పాలంటే అసలు ఫ్యాక్ట్స్ అనేవి కాంట్రవర్షియల్ కాదు. దట్స్ వై వి కాల్ దమ్ ఫ్యాక్ట్స్. అందువల్ల మనం దాన్ని ఫ్యాక్ట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, కన్సిడర్ ద స్టేట్మెంట్, yesterday you arrived at work 20 minutes late. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. నిన్న మనం 20 నిమిషాలు లేట్ గా వెళ్ళాం మన వర్క్ దగ్గరికి. నో డిస్ప్యూట్ హియర్. అక్కడ డిస్ప్యూట్ ఏమి లేదు. కన్క్లూజన్స్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఆర్ హైలీ కాంట్రవర్షియల్. అవతల వైపు నుంచి చాలా హైలీ కాంట్రవర్షియల్ కన్క్లూజన్స్ వస్తున్నాయి. ఏమని? ఫర్ ఎగ్జాంపుల్, యూ కాంట్ బి ట్రస్టెడ్. దట్స్ హార్డ్లీ ఏ ఫ్యాక్ట్. Actually, it's more like an insult, and it can certainly be disputed. Eventually, we may want to share our conclusions, but we certainly don't want to open with a controversy. అంటే ఒకవేళ మనం అలా వెళ్ళామనుకోండి, ఎవరైనా మనల్ని అసలు నేను నమ్మకూడదు, you can't be trusted, నువ్వు నమ్మకూడదు, దట్స్ హార్డ్లీ ఏ ఫ్యాక్ట్. యాక్చువల్లీ ఇట్స్ మోర్ లైక్ అన్ ఇన్సల్ట్. నిజంగా చెప్పాలంటే అది ఒక పెద్ద ఇన్సల్ట్, అండ్ ఇట్ క్యాన్ బి సర్టెన్లీ బి డిస్ప్యూటెడ్. సో ఖచ్చితంగా అది ఒక గొడవ కారణం అవుతుంది. ఈవెన్చువల్లీ వి మే వాంట్ టు షేర్ అవర్ కన్క్లూషన్స్, బట్ వి సర్టెన్లీ డోంట్ వాంట్ టు ఓపెన్ విత్ కాంట్రవర్సీ. నిజంగా మనం చెప్పాలనుకున్న నిజం కూడా మనం కాంట్రవర్సీతో వెళ్ళాం. అయిపోయి ఎందుకు జరిగింది అనేటటువంటి ఒక ఎక్స్ప్లెనేషన్ వెళ్తాం తప్ప, స్టార్టింగ్ యువతల వ్యక్తి కూడా నువ్వు ఎలాంటి దాని ఇలా నువ్వు నన్ను ఆలోచిస్తున్నావా అనే కాంట్రవర్సీతో కాకుండా అసలు ఏం జరిగిందో విను అని అన్నావు అనుకోండి, అది వేరే విషయం. ఓహో, నీ అంతటోగా కన్క్లూషన్ తీసుకుని నీ ఇష్టం నువ్వు వచ్చేసావా అనేటటువంటి స్టార్ట్ మనం చేయకూడదు. అవతలోడు చేసాడు, మనం అలాగే చేస్తే ఆడికి మనకి తేడా ఉంటది కదా. సో ఇటువైపు నుంచి మనం అడగాల్సి వచ్చినా అలా అడగకూడదు. మనం ఒకవేళ మనల్ని ఎవరు తెలియకుండా అడిగినా కూడా ఒక సమాధానం మనం అలా చెప్పకూడదు. ఓకే, ఫ్యాక్ట్స్ ఆర్ ద మోస్ట్ పర్సుయేసివ్. In addition to being less controversial, facts are also more persuasive than subject conclusions. Facts from the foundation of belief. So if you want to persuade others, don't start with your stories. Start with your observations. For example, which of the following do you find more persuasive? I want you. So facts are the most persuasive. నిజానికి వాస్తవం అనేది మోస్ట్ పర్సుయేసివ్ అని చెప్తున్నారు. ఇన్ అడిషన్ టు బీయింగ్ లెస్ కాంట్రవర్షియల్, ఫ్యాక్ట్స్ ఆర్ ఆల్సో మోస్ట్ పర్సుయేసివ్ దన్ సబ్జెక్టివ్ కన్క్లూజన్స్. నీ సొంతంగా నువ్వు ఒక కన్క్లూజన్ కి వచ్చేదానికన్నా ఈ ఫ్యాక్ట్స్ అనేది చాలా తక్కువ కాంట్రవర్షియల్ తో నిజాన్ని
బయటికి తీసుకొస్తాయి. ఫ్యాక్ట్స్ ఫార్మ్ ద ఫౌండేషన్ ఆఫ్ బిలీఫ్, విశ్వాసాన్ని తీసుకొస్తాయి. సో ఇఫ్ యూ వాంట్ టు పర్సుయేట్ అదర్స్, డోంట్ స్టార్ట్ విత్ యువర్ స్టోరీస్. నిజంగా మీరు నిజం బయటికి తెలుసుకోవాలనుకుంటే కనుక మీ స్టోరీస్ తో స్టార్ట్ చేయొద్దు. స్టార్ట్ విత్ యువర్ అబ్జర్వేషన్స్. మీరు ఏం అబ్జర్వ్ చేశారు దాంతో స్టార్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డూ యూ ఫైండ్ మోర్ పర్సుయేసివ్? అంటే నీ బాగా బాధ పెట్టేటటువంటి విధానం ఏంటి? ఐ వాంట్ యూ టు స్టాప్ సెక్సువల్లీ హరాసింగ్ మీ. నీకు నన్ను సెక్సువల్ గా హరాస్ చేయడం మానేసే. ఆర్ when you talk to me, your eyes move up and down rather than look at my face, and sometimes you put your hand on my shoulder. సో నీ కళ్ళు నా మొహం చూడటం కన్నా నా కింద భాగాన్ని చూడటానికి నువ్వు ఎక్కువ టైం పెడతావు, కొంచెం దాన్ని ఆపు అండ్ అట్లా నా మీద చేయడం ఆపు అని చెప్తున్నారు. సో వైల్ వీఆర్ స్పీకింగ్ హియర్ అబౌట్ బీయింగ్ పర్సుయేసివ్, లెట్స్ యాడ్ దట్ అవర్ గోల్ ఈస్ నాట్ ఎ పర్సుయేట్ అదర్స్ బై that we are right. So we are not trying to win the dialogue, we just want our meaning to get a fair hearing. So ఏమంటారంటే, while we are speaking here about being the persuasive, let's add that our goal is not persuade others, we are right. సో మనం మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా అది మనల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు. లెట్స్ యాడ్ అవర్ గోల్ ఇస్ నాట్ టు పర్సుయేట్, అంటే మన గోల్ ఏంటంటే వేరే వాళ్ళని బాధ పెట్టే విధంగా ఉండకూడదు. మనం నిజం మాట్లాడాలి తప్ప వేరే వాళ్ళని బాధ పెట్టే విధంగా ఉండకూడదు. వీఆర్ నాట్ ట్రైంగ్ టు విన్ ద డైలాగ్. మనం డైలాగ్ ఏదో విన్ అవ్వాలి, కాన్వర్సేషన్ ఏదో విన్ అవ్వాలని కాదు. వీ జస్ట్ వాంట్ అవర్ మీనింగ్ టు గెట్ ఎ ఫెయిర్ హియరింగ్. సో మనం అడిగిన దానికి నిజమైనటువంటి వాస్తవమైనటువంటి వాస్తవాలు మనం వినాలి అని అనుకుంటున్నాం, అంతే కదా. వీఆర్ ట్రైంగ్ టు హెల్ప్ అదర్స్ సీ హౌ ఏ రీజనబుల్, రేషనల్ అండ్ డీసెంట్ పర్సన్ కుడ్ ఎండ్ అప్ విత్ ఎ స్టోరీ వీఆర్ క్యారింగ్, దట్స్ ఆల్. సో మనం చెప్పినటువంటి విషయానికి ఒక రీజనబుల్ పర్సన్, రేషనల్ పర్సన్, డీసెంట్ పర్సన్ తన స్టోరీని ఎలా చెప్తాడు, అసలు వాస్తవం ఏం జరిగింది అనేది మన ఇంటెన్షన్ కదా. సో వెన్ వి స్టార్ట్ విత్ షాకింగ్ ఆర్ అఫెన్సివ్ కన్క్లూజన్స్, క్విట్ గ్రోపింగ్ మీ విత్ యువర్ ఐస్, ఆర్ ఐ థింక్ we should declare bankruptcy. So when we start with shocking or offensive conclusions, మనం ఎప్పుడైతే షాకింగ్ గా మరియు ఒక చాలా ఒఫెన్సివ్ గా కన్క్లూజన్ తీసుకొచ్చాం అనుకోండి, క్విట్ గ్రాపింగ్ మీ విత్ యువర్ ఐస్, సో నీ కళ్ళతో చూడటం అనే, ఆర్ ఐ థింక్ వీ షుడ్ డిక్లేర్ బ్యాంక్రప్సీ, అంటే దివాలా తీయటం గురించి మాట్లాడతాం. వి యాక్చువల్లీ ఎంకరేజ్ అదర్స్ టు టెల్ విలన్ స్టోరీస్ అబౌట్ us. Since we have given them no facts to support our conclusions, they make up reasons we are saying these things. They are likely to believe we are either stupid or evil. So ఏమంటారంటే, we actually encourage others to tell villain stories about us. మా గురించి మీరు వేరే వాళ్ళకి చెప్పినప్పుడు villain stories చెప్పండి. Since we have given them no facts to support our conclusion, they make up reasons we are saying these things. సో మేము ఇలా ఎందుకు చెప్తున్నామంటే, వాళ్ళ దగ్గర ఫ్యాక్ట్స్ లేవు కానీ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అనే విషయం మాకు తెలియాలి. సో దే మేకప్ రీజన్స్ వీఆర్ సేయింగ్ దిస్ థింగ్స్. సో వాళ్ళకంటూ ఒక రీజన్ ఉండాలి, మాతో ఎందుకు ఎలా మాట్లాడుతున్నారు. దే లైక్లీ టు బిలీవ్ వీఆర్ ఐదర్ స్టూపిడ్, మేము స్టూపిడ్ అని అనుకోవచ్చు లేదా చెడ్డ వాళ్ళమని అనుకోవచ్చు. సో ఇఫ్ యువర్ గోల్ ఇస్ టు హెల్ప్ అదర్స్ సీ హౌ ఏ రీజనబుల్, రేషనల్ అండ్ ఏ డీసెంట్ పర్సన్ కుడ్ థింక్ వాట్ యు ఆర్ థింకింగ్, స్టార్ట్ విత్ యువర్ ఫ్యాక్ట్స్. అంటే ఒకవేళ ఎలా చేస్తే కనుక అసలైన ఫ్యాక్ట్స్ ఏంటి అన్న విధానంతో, సీ హౌ ఏ రీజనబుల్, ఇఫ్ యువర్ గోల్ ఇస్ టు హెల్ప్, వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి అని అనుకున్నప్పుడు స్టార్ట్ విత్ యువర్ ఫ్యాక్ట్స్, అసలైన వాస్తవాలతో స్టార్ట్ చేయండి. సో అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ ష్యూర్ వాట్ యువర్ ఫ్యాక్ట్స్ ఆర్, take the time to think them through before you enter a crucial conversation. Your story is absolutely filling your brain. So ఒకవేళ మీరు నిజంగా ఫ్యాక్ట్ తో మీకు వాట్ యు ఫ్యాక్ట్స్ ఆర్ మీకు నిజంగా తెలియదు, ఇఫ్ యు ఆర్ నాట్ ష్యూర్ వాట్ యువర్ ఫ్యాక్ట్స్ ఆర్, టేక్ ద టైమ్ టు థింక్ దమ్ త్రూ బిఫోర్ యూ ఎంటర్ క్రూషియల్ కాన్వర్సేషన్. టేక్ ద టైమ్ టు సార్ట్ అవుట్ ఫ్యాక్ట్స్ ఫ్రమ్ ద కన్క్లూజన్స్. సో ఏమంటారంటే, టేక్ ద టైమ్ టు సార్ట్ అవుట్ ఫ్యాక్ట్స్ ఫ్రమ్ ద కన్క్లూజన్, అంటే ఒకసారి ఆలోచించి మీ బ్రెయిన్ లో దాన్ని ఫిల్ చేయండి. గ్యాదరింగ్ ద ఫ్యాక్ట్స్ ఇస్ ద హోంవర్క్ రిక్వైర్డ్ ఫర్ క్రూషియల్ కాన్వర్సేషన్స్. సో గ్యాదరింగ్ ద ఫ్యాక్ట్స్ అనేది ఏంటండి, ఈస్ ద హోంవర్క్ రిక్వైర్డ్ ఫర్ క్రూషియల్ కాన్వర్సేషన్స్ అన్నమాట. అంటే వాస్తవాలు సమీకరించడం అనేది మన హోంవర్క్ ఒక క్రూషియల్ కాన్వర్సేషన్ కి. ఫ్యాక్ట్స్ ఆర్ ద లీస్ట్ ఇన్సల్టింగ్, అంటే చాలా తక్కువ ఇన్సల్టింగ్ వాస్తవాలు అనేవి. ఇఫ్ యూ డూ వాంట్ టు షేర్ యువర్ స్టోరీ, డోంట్ స్టార్ట్ విత్ ఇట్. నిజంగా ఇఫ్ యూ డూ వాంట్ టు షేర్ మీ స్టోరీ షేర్ చేయాలనుకుంటే కనుక దాంతో స్టార్ట్ చేయొద్దు. యువర్ స్టోరీ కుడ్ ఈజీలీ సర్ప్రైజ్ అండ్ ఇన్సల్ట్ అదర్స్. ఏమంటారండి, మీరు కనుక స్టోరీ చెప్పాలంటే అది ఇమీడియట్ గా వాళ్ళని ఇన్సల్ట్ చేస్తుంది, పర్టికులర్లీ ఇఫ్ ఇట్ హ్యాస్ ఏ లెడ్ టు రేదర్ అగ్లీ కన్క్లూజన్. వేరే వాళ్ళు మీ గురించి ఒక కన్క్లూజన్ కి వచ్చేస్తారు మీ స్టోరీతో స్టార్ట్ చేస్తే. ఇట్ కుడ్ కిల్ సేఫ్టీ ఇన్ వన్ ర్యాష్ ఇల్ కన్సీవ్డ్ సెంటెన్స్. సో ఇది ఇట్ కుడ్ కిల్ సేఫ్టీ ఇన్ వన్ ర్యాష్, అది
మన 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 సేఫ్టీని చంపేస్తుంది ఒకే ఒక చిన్న సెంటెన్స్ లో. బ్రెయిన్, ఐ వుడ్ లైక్ టు టాక్ టు యూ అబౌట్ యువర్ లీడర్షిప్ స్టైల్. You micromanage me and it's starving to drive me nuts. Fernando, what? I ask you if you are going to be done time and you lay into me with. So brain ఏమంటాడు, I would like to talk about your leadership style. మీ leadership style గురించి మాట్లాడుతున్నాను. You micromanage me and it's starting to drive me nuts. సో నేను leadership style మీద నాకు చాలా బాగా నచ్చింది. సో మీరు నన్ను మేనేజ్ చేయగలరా? దాన్ని స్టార్ట్ చేయాలంటే నేను ఏం చేయాలి? డ్రైవ్ మీ నట్స్. వాట్ ఇఫ్ యూ ఆస్క్ యు ఆర్ గోయింగ్ టు బి డన్ ఆన్ టైమ్ అండ్ యూ లే ఇన్ టు విత్ మీ. ఏంటి, నేను లీడర్షిప్ స్టైల్ నేర్పించాలి అనుకుంటే నేను నీతో టైం స్పెండ్ చేయాలి కదా ముందు, అది ఇది అని చెప్తానంటే యూలే. ఇఫ్ యూ స్టార్ట్ విత్ యువర్ స్టోరీ అంటే చూడండి ఇక్కడ ఇప్పుడు అడగాల్సి వచ్చినప్పుడు ఎక్కడ వరకు అనిపించాలి, మీరు నాకు నేర్పిస్తారా అనాలి కానీ అండ్ నట్స్ తినడంతో నేను ప్రారంభించాలా అని ఒక కన్క్లూజన్ మనం మాట్లాడే అవతల వ్యక్తిని అడగకూడదు. సో అప్పుడు అవతల వ్యక్తికి ఎలా ఉంటది, ఓ నీకు తెలుసా మొత్తం అంతా కూడా, సో నువ్వు చేసుకో అని చెప్తాడు. సో ఫస్ట్ నేను నీకు చెప్పాలి అని ఫస్ట్ నేను నీతో if you are going to be done on time, you know, time లో నేను టైం ఇవ్వాలి కదా అని చెప్పి అంటున్నాడు ఫెర్నాండో. ఇఫ్ యూ స్టార్ట్ విత్ యువర్ స్టోరీ యూ మే నెవర్ యాక్చువల్లీ గెట్ టు ద ఫ్యాక్ట్స్. మీరు మీ స్టోరీతో స్టార్ట్ చేస్తే కనుక ఎప్పటికీ కూడా ఫ్యాక్ట్స్ చేయరా అండ్ ఇన్ సో డూయింగ్ కిల్ సేఫ్టీ. ఎట్లా చేస్తే కనుక సేఫ్టీ చచ్చిపోతుంది. సో బిగిన్ యువర్ పాత్ విత్ ద ఫ్యాక్ట్ ఇన్ ఆర్డర్ టు talk about your stories. You need to learn to lead to the others involved doing your path to action. So being a path with the facts and మీరు facts వెళ్ళేటటువంటి దారిలో బిగిన్ అంటే ఫ్యాక్ట్స్ తో స్టార్ట్ చేయండి. ఇన్ ఆర్డర్ టు టాక్ అబౌట్ యువర్ స్టోరీస్ యూ నీడ్ టు లీడ్ ద అదర్స్ ఇన్వాల్వ్ డౌన్ యువర్ పాత్. అంటే మీ స్టోరీ చెప్పేటప్పుడు అవతల వాడు ఇన్వాల్వ్ అవుతాడు. అప్పుడు మీరు దాని గురించి ఏం మాట్లాడినా పెద్ద ఇబ్బంది ఉండదు. లెట్ దమ్ ఎక్స్పీరియన్స్ యువర్ పాత్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు ఏం చూసారో అన్నదే స్టోరీలో ఉంటది కదా. అండ్ నాట్ ఫ్రమ్ ద ఎండ్ టు వెల్, అంటే బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం జరిగిందో చెప్పండి తప్ప ఎండింగ్ నుంచి ఏం జరిగిందని స్టార్ట్ చేయదు. చాలా మంది ఎండింగ్ నుంచే మాట్లాడుతుంటారు. నాకు తెలుసు నువ్వు ఎలా చేస్తావు, నాకు తెలుసు అసలు నువ్వు ఏం చేసావు, ఏం జరిగింది, నీకు ఏం తెలుసు, దాంతో కాదు ఫస్ట్ నుంచి నువ్వు ఏం చూసావు దాని గురించి చెప్పాలి. సో వెల్ టు వాట్ ఎవర్ ఇట్ టేక్స్ యూ, లెట్ అదర్స్ సీ యువర్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే నీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వేరే వాళ్ళని కూడా చూసినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అన్నది స్టార్టింగ్ విత్ యువర్ ఫ్యాక్ట్స్. నీ ఫ్యాక్ట్స్ దగ్గర నుంచి చూపించగలగాలి. అంటే ఇది మనం అర్థం చేసుకోవాలి. నువ్వు ఏ కోణంలో చూస్తున్నావో అవతల వారికి నువ్వు చెప్పినప్పుడు కూడా అవతల వారు కూడా నీ కోణంలో చూడగలిగేటటువంటి అవకాశాన్ని మనం ఇవ్వగలగాలి కంపల్సరీ. సో దిస్ వే వెన్ యూ do talk about what you are starting to conclude, they will understand why. This way when you do talk about what you are starting to conclude, ఈ విధంగా మీరు ఎప్పుడైతే మాట్లాడాలనుకున్నారో మీరు when you starting to conclude they will understand why. సో ఇలా కనుక మనం మాట్లాడితే వాళ్ళు అర్థం చేసుకుంటారు ఎందుకు ఇదని. ఫస్ట్ ద ఫ్యాక్ట్స్ దెన్ ద స్టోరీ. సో వాస్తవం నేను చెప్పి తర్వాత మీ స్టోరీ, నాకు ఈ విషయం ఇలా తెలిసిన తర్వాత నేను ఈ రకంగా ఫీల్ అవడం మొదలు పెట్టాను అని ఒక రకంగా. And then make sure that as you explain your story, you tell it as a possible story, not as a concrete fact. So ఏమంటారండి, then make sure that as you explain your story, మీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు you tell it as a possible story, అంటే వాస్తవికతకు దగ్గరగా ఉండేటువంటి స్టోరీని చేయండి. And not as a concrete fact, ఒక బలమైనటువంటి ఫ్యాక్ట్ కింద కాకుండా. బ్రెయిన్ చూడండి, since I started work here, you have asked to meet with me twice a day. 2 రోజులుగా సను కలవమను. దట్స్ మోర్ దాన్ విత్ ఎనీవన్ ఎల్స్. వేరే వాళ్ళు ఎవరికి కూడా ఛాన్స్ ఇవ్వలేదు. యూ హ్యావ్ ఆల్సో ఆస్క్డ్ మీ టు పాస్ ఆల్ ఆఫ్ మై ఐడియాస్ బై యూ బిఫోర్ ఐ ఇన్క్లూడ్ దమ్ ఇన్ ద ప్రాజెక్ట్. సో నేను ఏదైనా నా బ్రెయిన్ నుంచి వచ్చినప్పుడు ఏ ఆలోచన అయినా ప్రాజెక్ట్ లో పెట్టాలనుకున్నప్పుడు ముందు నువ్వు నాకు చెప్పమన్నావు. ఫెర్నాండో, వాట్స్ యువర్ పాయింట్? సో నువ్వు ఏం చెప్పాలని నాకు అనుకుంటున్నావు. బ్రెయిన్, ఐఎమ్ నాట్ షూర్ యు ఆర్ నాట్ ఇంటెండింగ్ టు సెండ్ దిస్ మెసేజ్ బట్ ఐఎమ్ బిగినింగ్ టు వండర్ ఇఫ్ యూ డోంట్ ట్రస్ట్ మీ. సో నువ్వు ఏమనుకుంటున్నావు అసలు నా గురించి అని ఫెర్నాండో అడిగినప్పుడు నాకు నువ్వేమనుకుంటున్నావు అనేది నాకు తెలియదు కానీ ఐఎమ్ నాట్ షూర్ యు ఆర్ ఇంటెండింగ్ టు సెండ్ దిస్ మెసేజ్ బట్ ఐఎమ్ బిగినింగ్ టు వండర్ ఇఫ్ యూ డోంట్ ట్రస్ట్ మీ. నువ్వు నన్ను నమ్మట్లేదు, నిజంగా చెప్పాలంటే నాకు అదే అనిపిస్తుంది. బట్ ఐఎమ్ బిగినింగ్ టు వండర్ ఇఫ్ యూ డోంట్ ట్రస్ట్ మీ, మేబీ యూ థింక్ ఐఎమ్ నాట్ అప్ టు ద జాబ్. నువ్వు నేను జాబ్ కి సరిపడేంత కాదేమో. ఆర్ దట్ ఐ విల్ గెట్ యూ ఇన్ ద ట్రబుల్, లేకపోతే కనుక నేను మిమ్మల్ని ఇబ్బందికి పెడతానేమో. ఈస్ దట్ వాట్స్ గోయింగ్ ఆన్ ద పాసిబుల్ స్టోరీ. అందుకేనా మీరు నన్ను ఫస్ట్ ఏదైనా కూడా నాకు చెప్పి చేయంటున్నారు. ఫెర్నాండో ఏమన్నప్పుడు, రియల్లీ ఐ వాజ్ మియర్లీ ట్రైంగ్ టు గివ్ యూ ఏ ఛాన్స్ టు గెట్ మై ఇన్పుట్ బిఫోర్ యూ గో టు ఫార్ డౌన్ ద పాత్ ఆన్ ఏ ప్రాజెక్ట్.
నువ్వు నీ ఐడియాని ప్రాజెక్ట్ లో పెట్టాలనుకున్నప్పుడు ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన నువ్వు ఆలోచన ఏదైతే చేస్తావో దానికి నేను ఏవైనా మంచి ఇన్పుట్స్ నేను నీకు ఇవ్వగలనేమో అని చెప్పి నాకు చెప్పమని చెప్పాను. The last guy I worked was constantly taking his project to near completion only to learn that he had left out a key element. సో నేను ముందు నాతో వర్క్ చేసినటువంటి వ్యక్తి ప్రాజెక్ట్ అంతా బాగా చేసి లాస్ట్ వరకు వెళ్ళిన తర్వాత నేను ఏదో మర్చిపోయానని చెప్పి మళ్ళీ మొత్తానికి వెనక్కి తిరిగి వచ్చేవాడు. సో ఐఎమ్ ట్రైంగ్ టు అవాయిడ్ సర్ప్రైజెస్. సో నేను అందువల్లే ఈ సర్ప్రైజెస్ అవాయిడ్ చేయడానికి నువ్వు ఏం చెప్పినా నాకు చేయరా బాబు అని చెప్పి చెప్తున్నాను అని చెప్పి ఫెర్నాండో చెప్పాడు. సో అర్థమైంది కదా, నిస్సాపార్థం చేసుకున్నాడు ప్రాజెక్ట్ లోకి. నాకు తెలియకుండా అతను ఏదైనా ఐడియాస్ అంటే నేను అంత మొత్తానికి ఈ జాబ్ పనికిరానా అన్నట్టుగా బ్రెయిన్ ఫీల్ అయ్యాడు. ఫెర్నాండో అలా కాదు, లాస్ట్ లో వెళ్ళిన తర్వాత ఎక్కడైనా ఆగిపోతే కనుక మళ్ళీ మొదటి వరకు రావాలి కదా అనే ఒక ఉద్దేశంతో నేను నీకు చెప్తున్నాను. సో ఎర్న్ ద రైట్ టు షేర్ యువర్ స్టోరీ బై స్టార్టింగ్ విత్ యువర్ ఫ్యాక్ట్స్ లేదా గ్రౌండ్ ఫర్ ఆల్ డెలికేట్ కాన్వర్సేషన్. సో ఎర్న్ ద రైట్ అంటే ఒక హక్కును మీరు గెలుచుకోవాలి. దేనికి? షేర్ యువర్ స్టోరీ, టు షేర్ యువర్ స్టోరీ, మీ స్టోరీని షేర్ చేయడానికి బై స్టార్టింగ్ విత్ యువర్ ఫ్యాక్ట్స్, అసలైన వాస్తవాలు ఏంటో దగ్గరగా. సో ఫ్యాక్ట్స్ లేదా అండర్ గ్రౌండ్ ఫర్ ఆల్ డెలికేట్ కాన్వర్సేషన్. సో సెన్సిటివ్ కాన్వర్సేషన్ మనం డీల్ చేయాలనుకున్నప్పుడు ఇట్ ఈస్ ద రైట్ థింగ్ మనం ఫ్యాక్ట్స్ తో స్టార్ట్ చేసి స్టోరీ దగ్గరికి వెళ్ళి తర్వాత మన ఫీలింగ్ ని చెప్పడం అనేది, రైట్? సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ ఫర్ టుడే అండి. యా, so remind we will see it tomorrow. So have a great day and keep talking all the very best.